ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టైం అన్నిటికీ సమాధానం చెప్తుంది. టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు. మీరు ఒక కౌన్సిలర్ గా మీ ఎక్స్పీరియన్స్ లో టైం నిజంగా అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా నేను స్టూడెంట్స్ నే చూస్తాను కదా, ఒక 2 నెలల క్రితం బోర్మని ఏడ్చావు కదరా, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావు అని నేనే తర్వాత సరదాగా మాట్లాడుతుంటాను. అంటే అమ్మాయి వెళ్ళిపోయిందనో అబ్బాయి వెళ్ళిపోయిందనో వీళ్ళు లైలాలు మజ్నూలు అయిపోయినట్టు లైఫ్ అంతా పోయినట్టు ఉంటారు కదా. ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళకే సిల్లీగా అనిపిస్తుంది, అప్పుడు అంత పెయిన్ ఫీల్ అయ్యానా అని. సో ఖచ్చితంగా టైం అనేది హీల్ చేస్తుంది. ఎందుకంటే మనసు అనేది మనం అన్నీ గుర్తుపెట్టుకోం కదా, అన్ని లోపల ఉంటాయి కానీ నిదానంగా డైల్యూట్ అయిపోతాయి. సో అలా బాగా పెయిన్ అనిపించే విషయాలు కూడా టైంతో పాటు. సో బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి దట్ వెన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ టేక్ ద ప్లేస్ ఆఫ్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎంతకంటే ఉన్నతమైన పరిస్థితులు కబళించినప్పుడు ఈ ఉన్న పరిస్థితులు పోతాయి. అవును, అంతే. అది స్టూడెంట్స్ కంటే మనం చదువు వాళ్ళ కెరియర్ గురించి మాట్లాడతాం కాబట్టి అటు డైవర్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తుంటాం. సాధ్యమైనంత వరకు అటు డైవర్ట్ చేయడం, లేదు ఒక స్ఫూర్తిదాయకమైన ఐడియా వాళ్ళ మైండ్లో నాటడం. ఉదాహరణకి మీరు అన్నట్టుగా ఒక ఆశయం కావచ్చు, అవును, ఒక గోల్ కావచ్చు, అదొకటి నాటడం అన్నది. ఏవైనా హాబీస్ కూడా వాళ్ళు కొంతమంది రీసెంట్గా ఒక కేసు అతనికి బాగా గిటార్ ప్లే చేయడం ఇష్టం. సో డ్రాప్ అయిపోగానే ఎక్కువసేపు అది నేర్చుకోవడంలో దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడంతోనే నేను బయటకు వచ్చానని చెప్తున్నాడు. సో కళ్యాణి గారు, అన్నీ బాగుండి సవ్యంగా ఉన్న పరిస్థితుల్లో ఏ వయసులో మీరు యాక్చువల్లీ ఈ ప్రేమలు చూస్తున్నారు, ఈ ప్రేమించుకున్నారనే ఈ షేరింగ్ ఏదైతే ఉంటుందో ఏ వయసులో చూస్తున్నారు? అది ఇప్పుడు 9th 10th క్లాస్ పిల్లల్లో కూడా చూస్తున్నారు. అంటే 13-14 ఏళ్ళ పిల్లలు అంతే. ఎక్కువ మంది ఆ పిల్లలే చాలా డీప్ లవ్, మాది ఏదో ట్రూ లవ్ అన్నట్టు ఫీల్ అయిపోవడం. అంటే వాళ్ళంతటి వాళ్ళు రారు, ఎక్కువగా ఒక్కొక్కసారి వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు, మనకి ఇదంతా ఎందుకమ్మా అని వాళ్ళని కొట్టడమో తిట్టడమో జరిగిన తర్వాత తీసుకొస్తుంటారు. సో వాళ్ళని కొట్టడం తిట్టడం ద్వారా ప్రాబ్లం సొల్యూషన్ అవ్వదు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. మనకు కూడా ఏంటంటే ఎక్కడో తెలుసో తెలియకో ప్రేమని మనం ఇల్లాజికల్, ఇర్రాషనల్ అని జస్టిఫై చేస్తాం. అంటే రాషనాలిటీ లేనిది, ఒక లాజిక్ అందనిది, దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఆ అనుభవం నుంచి యువతలకు వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంటది కాబట్టి అది ఫూలిష్నెస్ అని మనం చెప్పగలుగుతాం. కానీ ఆ సందర్భంలో ఆ ఫేస్ చేసే వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం ఆ పిల్లలకి. అవును, సో అది అర్థం అనుకోరు, వాళ్ళకి అది సీరియస్నెస్. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకునే విధానంలోనే మనం పోతేనే వాళ్ళు బయటికి రాగలుగుతారు. సపోర్ట్గా ఉండడం అవసరం, లేదంటే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్నిసార్లు. కరెక్ట్, రైట్. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కళ్యాణి గారు అబౌట్ టీనేజ్ లవ్ స్టోరీస్ అండ్ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అండ్ మైల్డ్ డిప్రెసివ్ డిజార్డర్స్ ఏవైతే వస్తాయో. బట్ ఇంకా ఇంకొక విషయం, ఈ డిప్రెషన్ చదువు స్ట్రెస్తో కూడా మనం చూస్తుంటాం కదా. ఈ చదువు దగ్గర కూడా ఏమవుతుందంటే చాలా మందికి ఐక్యూ లెవెల్స్ వాళ్ళ స్థాయి కన్నా తక్కువ ఉన్నది తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల. నువ్వు అందరు మిగతా వాళ్ళంతా చదువుతున్నారు, నువ్వెందుకు చదవలేవు, వాళ్ళకి జనరలైజ్ చేయకూడదు. అయితే చేయడానికి ఎవ్రీ పర్సన్ ఈస్ యూనిక్. ఒక్కొక్కరికి చాలా ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు ఉంటాయి. ఒక్కొక్కరిని చూస్తాం మనం, 2-3 ఏళ్ల వయసు పిల్లలే చాలా చెప్పేస్తుంటారు, శ్లోకాలు లేకపోతే ఎన్నో పదాలకు అర్థాలు ఇవన్నీ చెప్పేయడం. సో కొంతమందికి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అంటే ఐక్యూ లెవెల్స్ డిఫర్గా ఉన్నప్పుడు, అంటే నేను చూసిన కేసెస్ నుంచే చెప్తున్నాను. ఒక 9th క్లాస్ బాబు ఉన్నాడు, అతనికి చదువులో వెనకపడిపోయాడు, వాడు చదవట్లేదు, వాడు కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అసలు శ్రద్ధ పెట్టట్లేదు. అంటే అతనికి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, అతనికి బర్డెన్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఒక ఎద్దు ఎంత బరువు మోయగలుగుతుందో అంతే లాగుతుంది, కానీ దానికి శక్తికి మించి వేస్తే ఏమవుతుంది, శాంతం వదిలేస్తుంది. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం అనేది కూడా చాలామంది చేసే పొరపాటు. వాడు చేస్తున్నాడు, నువ్వు చేయడం, ఇతని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకొని కొంతమంది కొంత నెగ్లిజెన్స్తోనో లేకపోతే కొంచెం మోటివేషన్ లేకో నిర్లక్ష్యంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పచ్చు, కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలని దృష్టిలో పెట్టుకుని. రైట్. సో మొత్తం మీద కళ్యాణి గారు అయితే ఇట్ లుక్స్ లైక్ పేరెంటింగ్ చాలా కీలకమైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ముఖ్యంగా టీన్స్లో ఉండేవాళ్ళు వాళ్ళ భావజాలం అప్పుడప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ చాలా అలర్ట్గా ఉండాలి. పిల్లల డిప్రెసివ్ డిజార్డర్స్ కానీ సిమ్టమ్స్ కానీ కనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ని ఆశ్రయించడం అవసరం. సాక్షి లైఫ్ చూస్తున్న వాళ్ళకి అబౌట్ టీనేజ్ ఇష్యూస్ అండ్ పేరెంటింగ్. టీనేజ్ పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలండి. ఈ మధ్య పిల్లలంతా ఫోన్లతో ఎక్కువసేపు గడుపుతున్నారు కాబట్టి వాళ్ళ మూడ్స్ ఎలా ఉన్నాయో మనకు అర్థం కూడా కావట్లేదు. వాళ్ళు ఫోన్లో ఉండి నవ్వుతున్నారో ఏడుస్తున్నారో బాధపడుతున్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఒకే ప్లేస్లో ఉండడం, ఎక్కువ ఫోన్స్తోనో లేకపోతే ఏదో ప్రపంచంలో ఉన్నట్టుగా ఉండడం వల్ల మనం గమనించుకోలేకపోతున్నాం. కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టడం అవసరం, పిల్లల మీద. అండ్ కొంతమందికి బయాలజికల్ రీజన్స్ కూడా ఉంటాయి సైకలాజికల్ ఇష్యూస్ రావడానికి. కానీ ఈ చుట్టూ ఉన్న వాతావరణం అనేది దాన్ని ట్రిగ్గర్ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పెరుగుతున్న వాతావరణం, వాళ్ళు చేస్తున్న పనుల్ని ఖచ్చితంగా మనం
గమనించుకుంటూనే ఉండాలి, తల్లిదండ్రులు గమనించుకుంటూనే ఉండాలి. ఖచ్చితంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకొని ముందుకు పోవడం అవసరం. కళ్యాణి గారు ధన్యవాదాలు. ఇవాళ మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా అలర్ట్ పేరెంటింగ్ అయితే చాలా అవేర్ పేరెంటింగ్ అంటారు కదా, ఈ మధ్య బాగా అవగాహన పెరిగింది పేరెంట్స్ కూడా. కానీ మీరు చెప్పిన సూచనలు పాటిస్తూ పిల్లలు ఏదో ఫోన్లో బిజీగా ఉన్నారని చెప్పి వాళ్ళ మానసిక స్థితిని గమనించకుండా ఉండడం వాళ్ళకి మనకు కూడా నష్టం. ఎందుకంటే ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పేరెంట్స్ కూడా. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలండి. రాబోయే ఎపిసోడ్స్లో మనం ఇంకా మరిన్ని డిప్రెసివ్ డిజార్డర్స్ గురించి, అలాగే వాటికి ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి కౌన్సిలింగ్, ఎటువంటి సందర్భాల్లో మెడికేషన్ అవసరం ఉంటుందో వాటి గురించి కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.